నీ ఇంట్లోన్నా నీకు మ్యారేజ్ అయింది, పిల్లలున్నారు, కానీ ఆ గలీజ్ బుద్ధి ఏందిరా? ఆ కళ్ళు చూడు, కళ్ళల్లో మొత్తం కామమే సాలే. ఫర్ సపోజ్ ఇప్పుడు నా ప్లేస్లో బాయ్ ఫ్రెండ్ వచ్చిండే అనుకో, అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు ఫర్ సపోజ్ నా ప్లేస్లో ఫ్రెండే వచ్చిండు అనుకో, ఏం చేస్తాడు? ఫైనలీ ఇప్పుడు నా ప్లేస్లో అన్ననో తమ్ముడో వస్తే, సార్ ఆనియన్స్ నీ ఆ నోట్లా పెట్టరా సార్. ఉల్లిగడ్డ. అమ్మాయిని చూస్తే నీ కన్నంలో కామం కారుతుంది. హై నిన్ను చూస్తుంటే నా ఒళ్ళంతా మండిపోతుంది. హై హై బికాజ్ ఐఎమ్ ఫకింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్. హై హై ఇప్పుడు నీ రోగానికి జరగబోయే చికిత్స ఏంటంటే, నీ అరికాళ్లకు చక్కగా బహు చక్కగా చెక్కిలి గింతలు పెట్టుట. ఇప్పుడు కాసింత ముళ్ళకంపల నుండి చిటికెడు ముళ్ళును తీసి నీ ముద్దుకేసి గుచ్చుట. అవన్నీ ఎందుకులే బామ్మ. ఏంటో ఇంకా జాబ్ అని అదని వెళ్ళాల్సిన అవసరం లేదు బేట. ఎందుకెళ్ళొద్దే? ఊళ్ళో వాళ్ళ కళ్ళని నా మనోరాల మీదే. అసలు నేను పోయే లోపలన్నా దీని పెళ్ళవుతుందా? నువ్వు పోయేదేదో ప్రశాంతంగా పో. రే మరి ఏందక్క, కొడుకులు కూతుర్ని కనాలి, వాళ్ళు పిల్లల్ని కనాలి, మళ్ళీ వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, మళ్ళీ వాళ్ళు కనాలి, ఇట్లా అన్నిటికీ లింకులు పెట్టుకుంటూ పోతుంటారు. వసే ముసల్దానా, మక్క జోలికి వచ్చినావు అనుకో చూడు, ఏం చేస్తావరా? సీదా తాత దగ్గర పంపిస్తా. ఏ పోరా. పోతున్నా పో. నమస్తే ఆనంద్ బాయ్. నమస్తే అన్న. ఏంది జిమ్ అనేసినావు? ఏంది? లే అన్న, జాగింగ్ చేసినాక పోతా జిమ్ కి. జాగింగ్ జిమ్ రెండు చేస్తున్నావు, అయినా సరే పొట్టేందిరా? వీకెండ్లో సిట్టింగ్ గట్టిగా వేస్తున్నట్టున్నావు. ఏడానా ఒకటే బీరు. చా నిజం చెప్పు. ఇక ఎవడైనా ఫోర్స్ చేస్తే 2 బీర్లు, ఇక లాస్ట్ 4 అంతే. అవు మీరు వస్తలే జిమ్ కి? సండే నో జిమ్, ఓన్లీ స్పోర్ట్స్. నువ్వు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ తి. అను పెద్ద జిమ్స్ అని రా. ఫాల్తు పౌడర్లు ఇంజక్షన్లు తీసుకొని కోడ్ల ఫామ్లో కోడ్లు పెరిగినట్టు పెరిగినావు. లోపల మొత్తం కొలెస్ట్రాల్ కొవ్వే. యూ బ్లడీ ఫారం కొడి. అరే నేను 30 కిలోల డంబులు తీసుకొని నెత్తి వలగొడతారా? అరే చుత్తెలోడే జంకుదోడే చల్ దౌడ్. దిగిందా 4 ఫీట్ల రాడ్? చల్ పోరా. అరే ఓ గాండు హత్తి ఫౌజ్కి భారీ నడ్ సాలే. పదా గేమ్ స్టార్ట్ చేద్దాం. లోపల ఎవరో యూనివర్సిటీ పోర్లంట షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తారు. అవునా? చలో మళ్ళీ క్రికెట్ అయినా ఆడదాం. బైగన్ కి మేరీ పిచ్చెస్ అన్ని ఫుల్ ఉన్నాయి.